మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశాన్ని వణికించేలా మరోసారి సూపర్ ఎల్ నినో హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా వర్షాభావం, ఎండల తీవ్రత, వ్యవసాయ సంక్షోభం ముప్పు కనిపిస్తుండగా తెలుగు రాష్ట్రాలపై మాత్రం మిక్స్డ్ ఎఫెక్ట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అసలు ఈ సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రపంచ వాతావరణ వ్యవస్థను తారుమారు చేసే ఎల్ నీనో ప్రభావం మరోసారి భారత్ వైపు దూసుకొస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ఉండడంతో ఈ ఏడాది జూన్, జూలై నాటికి సూపర్ ఎల్ నీనో పూర్తి స్థాయిలో ప్రభావం చూపవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎల్ నీనో ప్రభావంతో దేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణ వర్షపాతం కంటే కేవలం 92% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో భారీ వర్షలోటు ఉండకపోవచ్చునని అంచనా వేస్తుండగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో మాత్రం అసాధారణ వర్షాలు పడే అవకాశం ఉందేనంటున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఎండల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చునని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగంపై కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉండవచ్చునని అంచనా. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఇప్పటికీ వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడటంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అత్యంత కీలకంగా మారింది. 2015లో వచ్చిన సూపర్ ఎల్ నీనో సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో చెన్నై వరదలు దేశాన్ని షాకు గురిచేశాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కొంత ఊరటనిచ్చే అంశం కూడా ఉందని అంటున్నారు నిపుణులు. ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం అనుకూలంగా మారితే ఎల్ నీనో తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల చివర్లో విడుదలయ్యే తాజా వాతావరణ అంచనాలతో పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఎల్ నీనో ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నదానిపై ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తత అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు, ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.